మీరు చిన్నప్పటి నుండి ఇక్కడ మీరైతే జీవనం అయితే సాగించారు. మరి వాటర్లో అయితే ఇల్లులు మునిగిపోయాయి. మళ్ళీ ఎప్పుడైనా మీ సొంత ఊరు వెళ్ళి చూడాలని మీకు మీ ఇల్లులు ఎలా ఉన్నాయి, అది ఎండాకాలం వచ్చిన తర్వాత కొంచెం వాటర్ తగ్గుతుంది కదా, అలాంటి టైంలో మీరు ఎప్పుడైనా వెళ్ళారా మీ ఊరు చూసుకోవాలని, మీ ఇల్లు ఎలా ఉందని? వెళ్ళటానికైతే అవ్వదమ్మా, ఎందుకంటే అంత రొడ్డ వాటరు ఎప్పుడు అక్కడికి ఊర్లో వరకు వాటర్ అయితే ఎప్పుడు స్టాక్ అయ్యి ఉంటుంది. అంతవరకు ఇప్పుడు వచ్చి 18 సంవత్సరాలు 16 సంవత్సరాలు అయిపోతుంది. ఈ రోజుకి మేము అక్కడికి చూడాలని మాకైతే కుతూహలం అయితే ఉంది, కానీ మేమైతే వెళ్ళలేము కూడా. ఇప్పుడైతే మనం ముంపుకు గురైన ప్రాంతంకి అయితే మనమైతే ఈ బోట్లో అయితే వెళ్ళడానికి సిద్ధమైపోదాం. అసలు అంతవరకు వెళ్ళగలమా లేదా ఈ వాటర్ ఫ్లోటింగ్ మీకోసం ఈ రిస్క్ తీసుకొని అయితే మేమైతే మా ప్రయాణం అయితే మొదలుపెట్టాము. కాబట్టి వీడియోని ఫుల్గా చూడండి. వాళ్ళకి ముందే తెలుసు, మనల్ని చూసి యూట్యూబర్లను కనిపెట్టేశారు. మనం ఏం చేస్తున్నామని ఫోన్ల మీద ఫోన్లు అయితే చేస్తున్నారు. సగం దూరం అయితే నీటి మధ్యలో 1 కాదు 2 కాదు 15 నుండి 18 గ్రామాలు, నీటి మధ్యలో మోడుబారిన చెట్లు, నిలుచున్న ప్రదేశం ఒక తార్ రోడ్డు అని మీకు తెలుసా? నేనున్న ప్రదేశం ఎక్కడ ఉంది, ఎలా వచ్చానో అన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చూడండి. హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు వినీల్, మీరు చూస్తున్నారు విల్ ట్రావెలర్ ఛానల్. ఈరోజు అయితే నేను ట్రావెలింగ్లో భాగంగా ఒక ఊరు అయితే బయలుదేరాను. ఆ ఊరు వెళ్తున్న దారిలో అయితే మనకి లెఫ్ట్ సైడ్ అయితే ఒక వాటర్లో మునిగిపోయిన హౌసెస్ అయితే కొన్ని కనిపిస్తున్నాయి. అది ఏ ఊరు, అసలు మునిగిపోవడానికి కారణాలు ఏంటి, ఇక్కడ లోకల్లో ఉండే వాళ్ళకైతే అడిగి తెలుసుకుందాం రండి. గురుగారు చెప్పండి, మీ దేవురండి? మాది బంటువాని వలస అండి. మీ పేరు? కృష్ణ అండి. కృష్ణ. అవునండి. ఇక్కడ మేము వెళ్తున్నప్పుడు అయితే ఇక్కడ వాటర్లో కొన్ని హౌసెస్ అయితే మునిగిపోవడం అయితే మేము గమనించాము. అసలు ఎందుకు అవి మునిగిపోయాయి, దానికి కారణం ఏంటో మీకు తెలిస్తే కొంచెం చెప్పండి. అలాగే నేను చెప్తానండి. ఇది తోటపల్లి బ్యారేజ్ డామ్ అండి ఇది. ఓకే. దానివల్ల కొన్ని గ్రామాలు మునిగిపోయాయండి. తోటపల్లి బ్యారేజ్ డామ్ వల్ల కొన్ని గ్రామాలు మునిగిపోయి, అదే కనిపిస్తున్న ఊరి పేరు చెప్తాను. అదిగండి ఆ కనిపించేది బంటువాని వలస అండి. అలా దూరంగా కనిపిస్తుంది, దూరంగా కనిపిస్తుంది హౌస్ ఆఫ్ సెల్లర్ను బంటువాని వలస అండి. ఇదిగో ఈ పక్కన ఎక్కడ ఉన్నది ఇది అనమాట, అంటే చిన్నప్ప ధర వలస అండి. ఇది చిన్నప్ప ధర వలస. ఇంకా మీకు ఇంకా ముందుకే వెళ్తే అది కనిపిస్తుంది ఫిలిప్ నగరం అండి. ఆ బిల్డింగ్లు కనిపిస్తున్నాయా? ఓకే. అది ఫిలిప్ నగరం అండి. ఇదిగో ఎక్కడ ఇది కనిపిస్తుంది కేస్తారు, ఇదంతాను మెట్టుపాక అంటారండి. మెట్టుపాక. ఇంకా ఆ మీద కనిపించేది పిన్నింటి రామినాయుడు వలస అండి. పిన్నింటి రామినాయుడు వలస. ఓకే. ఆ మీద కనిపించేది. ఇంకా మనకి కంటి మేరగా కనబడినటువంటిది ఏంటంటే అక్కడ తూర్పు వలస అని ఒకటి ఉందండి. టెలిఫోన్ దగ్గర ఒక వలస ఉంది, అల్ల తోటలో ఆ చెట్లు. ఆ తర్వాత ఇదిగో ఇలా తిన్న మా ఊరు అవతల మార్కుండి పుట్టు ఒకటి ఉంది. మార్కుండి పుట్టు ఉంది. ఇవి మనకి ఇప్పుడు కనిపించే గ్రామాలు. ఇంకా అటు సైడ్ మీరు వెళ్తే అక్కడ మీకు కొన్ని గ్రామాలు మీకు కనిపిస్తాయి. అయితే ఈ తోటపల్లి బ్యారేజ్ వాటర్ వల్ల మునిగిపోయిన ఇల్లులు 10-15కి పైగా గ్రామాలు అయితే మునిగిపోయి అంటారు. అయితే ఇంచుమించు 15 గ్రామాలు మునిగిపోయాయి. సుంకి గిద ఒకటి, నందివాని వలస ఒకటి, సుంకు ఒకటి, నవిరు ఒకటి, మార్కుండి పుట్టు ఒకటి, గురాణపురం ఒకటి, బెత్రపాడు ఒకటి, ఇవి మునిగాయి. నెమ్మలపాడు. అయితే మళ్ళీ ఎండాకాలం వచ్చి వాటర్ తగ్గిన తర్వాత ఈ హౌసెస్ అన్నీ మళ్ళీ కనిపిస్తాయి అంటారా? ఇప్పుడు బాగా కనిపిస్తాయి. ఇప్పుడు ఇంకా వాటర్ కొంచెం తగ్గింది. ఇంకా నేత ఇంకా ఫుల్గా ఆ ఎఫ్సీ కూడా వరకు ఈ వాటర్ తంతునే ఉంటుంది అనమాట. మరి ఊరు ప్రజలందరూ మరి ఎక్కడికి వెళ్ళి ఉంటారు అని మాకు ఇచ్చారండి. అక్కడ ఇప్పుడు మీరు వస్తున్న తావులో అక్కడ నవిరి కాలనీ అని ఒకటి ఉంది. ఓకే. బంటువాని వలసకి బంటువాని వలస ఒకటి ఉంది. కోటవాని వలసకి కోటవాని వలస ఉంది. ఓకే. అలాగా మాకు అందరికీ కూడా ఇక్కడికి ఇచ్చారు. పిన్నింటి రాని వాళ్ళకి అది మునిగిపోయింది కదా, మీ అదని పిన్నింటి రాని వాళ్ళకి ఇచ్చారు. అయితే పునరావాసం అయితే ఇచ్చారు, అది కల్పించారు. అంతే ఇల్లు నివసించడానికి అయితే మాత్రము ఇల్లులు ఇచ్చారు. ఆర్థికంగా సహాయం చేశారా? ఆర్థిక సహాయం అంటే అప్పుడు ఆ రోజుల్లో 60,000 ఆర్థిక సహాయం చేశారు. ఎప్పుడండి మునిగిపోయి ఉంటుంది ఇది? ఒక మీ వరకు ఏ సంవత్సరం మునిగిపోయి ఉండొచ్చు? ఎన్ని సంవత్సరాలు అవుతుంది? ఇప్పటికైతే 18 సంవత్సరాలు అయిపోతుంది. 18 సంవత్సరాలు. 18 సంవత్సరాలు అవుతుంది. 2005.
అనుకోండి 2005 2006 6. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడైతే ఈ గ్రామాలు అయితే ముంపుకైతే గురయ్యాయి. వీలైనంత వరకు వాటర్ అయితే ఎక్కువగా ఉండడం వల్ల అయితే మా ప్రయత్నంలో మేము అక్కడికి మీకు ఇల్లులు అయితే చూపించడానికి అయితే ట్రై చేస్తాము. వేరే విధంగా అయితే ట్రై చేయడానికి అయితే వెళ్తాము. చూడండి ఫ్రెండ్స్, అయితే గురుగారు మీకు వేరే దగ్గర హౌసెస్ అయితే ఇచ్చారు. మీరు చిన్నప్పటి నుండి ఇక్కడ మీరైతే జీవనం అయితే సాగించారు. మరి వాటర్లో అయితే ఇల్లులు మునిగిపోయాయి. మళ్ళీ ఎప్పుడైనా మీ సొంత ఊరు వెళ్ళి చూడాలని మీకు మీ ఇల్లులు ఎలా ఉన్నాయి, అది ఎండాకాలం వచ్చిన తర్వాత కొంచెం వాటర్ తగ్గుతుంది కదా, అలాంటి టైంలో మీరు ఎప్పుడైనా వెళ్ళారా మీ ఊరు చూసుకోవాలని, మీ ఇల్లు ఎలా ఉందని? వెళ్ళటానికైతే అవ్వదమ్మా, ఎందుకంటే అంత రొడ్డ వాటరు ఎప్పుడు అక్కడికి ఊర్లో వరకు వాటర్ అయితే ఎప్పుడు స్టాక్ అయ్యి ఉంటుంది. అంతవరకు ఇప్పుడు వచ్చి 18 సంవత్సరాలు 16 సంవత్సరాలు అయిపోతుంది. ఈ రోజుకి మేము అక్కడికి చూడాలని మాకైతే కుతూహలం అయితే ఉంది, కానీ మేమైతే వెళ్ళలేకపోయాం, వెళ్ళలేము కూడా. అక్కడికైతే వెళ్ళలేము, ఎందుకంటే అక్కడికి వెళ్ళాలి అంటే ఫుల్ నీరు స్టీమర్ మీద వెళ్తేనే వెళ్ళగలమేట, కానీ మామూలుగా పడవలు వేసుకొని మామూలుగా అయితే వెళ్ళాలంటే వెళ్ళలేము. లోతు ఎక్కువ ఉంటుంది. లోతు ఎక్కువ, బాగా లోతు ఎక్కువ. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వెళ్ళాలని కోరుకున్నా కూడా వెళ్ళలేము. ఇప్పుడైతే మనం ముంపుకు గురైన ప్రాంతంకి అయితే మనమైతే ఈ బోట్లో అయితే వెళ్ళడానికి సిద్ధమైపోదాం. అసలు అంతవరకు వెళ్ళగలమా లేదా ఈ వాటర్ ఫ్లోటింగ్ మీకోసం ఈ రిస్క్ తీసుకొని అయితే మేమైతే మా ప్రయాణం అయితే మొదలుపెట్టాము. కాబట్టి వీడియోని ఫుల్గా చూడండి. సరే, ప్రస్తుతం అయితే మన జర్నీ అయితే స్టార్ట్ అయితే చేసాము. చూడండి, అయితే మన ప్రయాణం అయితే మునిగిపోయిన గ్రామాలకి అయితే ఈ పెడల్ బోట్ ద్వారా అయితే మొదలుపెట్టాము. అక్కడికి మనకి బోట్ టైమింగ్ వచ్చి 20 నిమిషాలు అయితే వాళ్ళైతే ఇచ్చారు. ఈ లోపు అయితే ఆ మునిగిపోయిన హౌసెస్ దగ్గరకు వెళ్ళి మనం అయితే కవర్ చేసి వీలైనంత వరకు మీకు చూపించడానికి మేమైతే ప్రయత్నం అయితే చేస్తాము. చూస్తున్నారు కదా, మనమైతే కనిపిస్తున్నటువంటి ఆ ప్రాంతానికి అయితే మనం వెళ్ళాలి. ఇప్పటికీ 1/2 అవర్ అయితే అవుతుంది. చాలా దగ్గర అనుకున్నా, కానీ చాలా దూరం. చూసారుగా, ఫ్రెండ్స్, ఒక ట్రావెలర్ కష్టం మీరైతే చూడండి. ముంపుకు గురైన గ్రామాలు హౌసెస్ మీకు చూపించడం కోసం ఈ ఫెడల్ బోట్ని అయితే మేమైతే అద్దెకైతే తీసుకున్నాము. 20 మినిట్స్ అయితే వాళ్ళైతే టైం పీరియడ్ ఇస్తే ఆల్రెడీ 20 మినిట్స్ అయితే మేము వచ్చాము. రివర్ మధ్యలోకి అయితే మేము వచ్చేసాము. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా దూరం అయితే ఉంది ఇంకా ఈ ముంపుకు గురైన గ్రామాలు. వాళ్ళు ఏంటంటే అంత దూరం వెళ్ళకండి అని ముందే అయితే మాకైతే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. అక్కడ లోతు ఎక్కువ ఉంటుంది, వాటర్లో అయితే సరిగ్గా నిలబడదు అనే ఏవో చెప్పారండి. అంటే వాళ్ళు ఇన్స్ట్రక్షన్స్ బట్టి మనం అయితే అంత దూరం వెళ్ళకూడదని వాళ్ళైతే ఇచ్చారు. చాలా వరకు వీడియో కోసం మేమైతే చాలా ప్రయత్నం అయితే చేస్తున్నాము. చూస్తున్నారు కదా, ఈ అంచుకైతే వెళ్ళాలి. ఇక్కడ పాటవాణి వలస అనేటటువంటి ఒక గ్రామం అయితే ఉంది. ఆ గ్రామం కూడా ముంపుకు రావడంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి ప్రభుత్వం ఎక్కడైతే నిర్వాసితుల కోసం స్థలాన్ని కేటాయించిందో ఆ ప్రాంతానికి అయితే వీళ్ళందరూ కూడా వెళ్ళడం జరిగింది. మా ప్రయాణాన్ని ఇంకా కొనసాగిస్తున్నాం. చాలా దూరం అయితే ఉంది చూడండి, చాలా దూరం. కాళ్ళు అయితే నొప్పడుతున్నాయి. బ్రదర్, నదిలో వెళ్ళే ఎక్స్పీరియన్స్ ఎప్పుడైనా చేశారా? ఇదే ఫస్ట్ టైం నదిలో వెళ్ళడం. అయితే బోటింగ్ అయితే చాలాసార్లు వెళ్ళాను. సైకిల్ తొక్కడం అనేది చిన్నప్పుడు ఎప్పుడో తొక్కాం. మళ్ళీ అది మెమరీ అనేది ఇప్పుడు మళ్ళీ గుర్తొచ్చింది. టైస్ పట్టేస్తున్నాయి. ఆల్రెడీ 1 కిలోమీటర్ అయితే మేమైతే వచ్చాము ఇక్కడికి. ఇంకా 2 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మా ప్రయత్నం ఆ మునిగిపోయిన హౌసెస్ మీకు చూపించాలి. ఫ్రెండ్స్, ఒక ట్రావెలర్ లైఫ్ అనేది ఎప్పుడూ రిస్క్తో కూడుకున్నదే. అడ్వెంచర్ గేమింగ్. వాడి లైఫ్ అనేది
ఇన్ని ట్విస్టులు ఉంటాయని ఎవరు ఊహించరు. ఏదో ట్రావెలింగ్ అంటే బస్సు, కారు, ట్రైను, ఫ్లైటు ఎక్కి ఏదో ఎక్స్ప్లోర్ చేసేస్తారు అని అందరూ అనుకుంటారు. కానీ అది నిజం కాదండి. ఒక్కొక్క వీడియో కోసం లిటరల్లీ చెప్పాలంటే తాట తీరిపోతుంది. చాలా కష్టపడాలి. మార్నింగ్ 6కి మేము బయలుదేరితే ఆఫ్టర్నూన్ 11 అయింది. ఇప్పటికీ కూడా ఎండ అయితే బీభత్సంగా ఉంది. ఇప్పటికీ మా కంటెంట్ వచ్చి ఒక 6 minutes కంటెంట్ అయితే తీసుంటాం. మెయిన్ ఆ మునిగిపోయిన హౌసెస్ కోసం మేమైతే ప్రయత్నం అయితే చేస్తాం. 1/2 hour పైగా అయితే మేమైతే ఈ బోటింగ్ అయితే ఫెడరల్ బోట్ తొక్కుతున్నాం. వాళ్ళైతే మాకు విజిల్స్, కాల్స్, ర్యాంప్ అయిపోతుంది. అయినా కూడా కానీ ఇంకా చాలా దూరం ఉంది. కానీ ఇక్కడ బోటింగ్ అనేది కొంచెం సరిగ్గా లేదండి వాటర్లోనే. నాకు 2 kilometers మనం జర్నీ చేస్తే కానీ ఆ ఎడ్జ్కి అయితే చేరుకుంటాం. కానీ ఇక్కడ చూస్తుంటే మాత్రం కొంచెం తేడా కొడుతుంది సామి. ఇక్కడ వాటర్ మధ్యలోకి వచ్చిన తర్వాత ఏరైనా ఏంటన్నా ఇది పెద్ద గేర. మోసపోకండి ఫ్రెండ్స్, కష్టా చేద్దాం. లెగ్ వర్కౌట్ అయిపోతుంది ఫ్రెండ్స్, మామూలుగా లేదు. చాలా దూరం వచ్చాము ఇప్పటికి, కిలోమీటర్ పైన వచ్చాము. లాంగ్ వచ్చాం, ఇంకా వెళ్ళాలి. ట్రావెలింగ్ చేసే వ్యక్తులకి అయితే మీరు ఎప్పుడైనా చూస్తే మీకు అర్థమైపోతుంది వాళ్ళు పడే కష్టం. కంటెంట్ క్రియేటర్లు అందరూ చాలా వరకు కష్టపడతారు. కానీ ట్రావెలింగ్ చేసే కంటెంట్ క్రియేటర్తో మాత్రం ఎవరిని పోల్చను. ఎందుకంటే ఎవరి కంటెంట్ వాళ్ళదే. మా కష్టం వాళ్ళదే, మా కష్టం మేము పడతాం, వాళ్ళు పడతారు. కానీ చూస్తున్నారు కదా ఈ అడ్వెంచర్ ట్రెక్కింగ్లు అండ్ అంతా మామూలుగా ఉండదు. ఇదంతా కూడా ప్రాణాల మీద వదిలేసి ఇలాంటి వీడియోస్ కోసం అయితే రావాలి. మేము ఎక్కడికి వచ్చామో, ఎంత దూరం ఉన్నామో కూడా మాకు తెలియట్లేదు. చూద్దాం. ఫైనల్గా ఇంకా చాలా దూరం ఉందండి. వాళ్ళైతే దగ్గరకైతే వెళ్ళొద్దని చెప్తున్నారు. చూద్దాం ఏం జరుగుతుందో. ఇక్కడ చాలా గ్రామాలు, 18 గ్రామాలు పైగానే మునిగిపోయాయండి. చూడండి ఈ తీరం వెంబడి కనిపిస్తున్న గ్రీనరీ మొత్తం కూడా హౌసెస్, మునిగిపోయిన హౌసెస్. ఆ చివరికి మీరు చూస్తే అక్కడ తోటపల్లి డ్యామ్ అనేది మనకైతే విజువల్ అయితే కనిపిస్తుంది. తోటపల్లి డ్యాము. ఈ ప్రాంతం అసలు ఎక్కడుందో మీకు తెలిస్తే కింద అయితే కామెంట్ చేయండి. నేను చెప్పే మాటల్లోనే మీకు చెప్పేశాను ఏ ఊరు అనేది. ఊరు పేరు చెప్పలేదు కానీ ఈ తీరం ఎక్కడ ఉందో చెప్పేశాను. మీకు తెలిస్తే కామెంట్ అయితే చేయండి. మీలో ఎవరైనా ట్రావెలర్ వస్తే మాత్రం ఇలాంటి రిస్క్ అయితే చేయకండి. ఎందుకంటే నాకు ఇక్కడ తెలిసిన వాళ్ళతో నేనైతే వాళ్ళ సహాయం తీసుకొని అయితే ఈ బోటింగ్కి అయితే వచ్చాను. ఏదో వీడియో కోసం మీ అంతటి మీరు వచ్చేసి వీడియో కోసం మాకు చివరి దాకా వెళ్ళిపోయి రిస్క్ అయితే చేయకండి. ఇది చాలా హెవీ ఫ్లోటింగ్ ఉన్న వాటర్ అండి. ఇది ఎక్కడ నీటి సుడులు ఉంటాయో, నీటి మడుగులు ఉంటాయో, అంటే లైక్ చెప్పాలంటే నీరు అనేది కిందకి లాగేస్తుంటుంది బోట్ని కూడా. కొన్ని ప్రమాదాలు వస్తాయి. బురద నేలలు అంటారు చూసారా, అండ్ ఈ వాటర్లో అసలు ఏమున్నాయో కూడా మనకు తెలియదు. కాబట్టి చాలా రిస్కీ ఏరియా అండి. చాలా వరకు ఇక్కడ ఉన్న బోట్ వాళ్ళు కూడా వాళ్ళకున్న కేటాయించిన ప్లేస్లో మాత్రమే మనకి టూరిజం ప్లేస్ అయితే చూపిస్తారు. అది దాటి రిస్ట్రిక్షన్ ఏరియాలోకి అయితే వాళ్ళు కూడా వెళ్ళరు. మనం ఆ రిస్ట్రిక్షన్ ఏరియా దాటి వాళ్ళకి తెలియకుండా కొంతవరకు అయితే వచ్చాం. కేవలం నా సబ్స్క్రైబర్స్ కోసం నేను తీసుకున్న రిస్క్ అండి ఇది. కేవలం ఇలాంటి పనులన్నీ కొత్త వాళ్ళు ఎవరు రిస్క్ అయితే చేయకండి ఫ్రెండ్స్. ముంపుకు గురైన ప్రాంతాలు మీ అందరికీ చూపించడం కోసం అయితే మేమైతే చాలా కష్టపడ్డామండి. మా ప్రయాణంలో 1 hour పైన జర్నీ అయితే చేసుకొని వచ్చాం. 4-5 kilometers రేంజ్లో అయితే మనకి ఉన్న ముంపు గ్రామాలన్నీ కూడా కనిపిస్తాయి. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఏంటంటే అంత దూరం వెళ్ళడం ప్రమాదకరం అని చెప్పి వాళ్ళ కాల్స్ మాకు మెసేజ్లో చేయడం బట్టి మేము రిటర్న్ అయితే రావాల్సి వచ్చింది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.